కొన్ని మీడియా సంస్థలు కానీ తర్వాత కొన్ని పేపర్లలో ఇక్కడేదో జగన్ అడ్డాలో జగన్ ఇలాకాలో మహానాడు జరుగుతుంది అని కొందరు మాట్లాడడం జరుగుతూ ఉంది. 2024 కన్నా ముందు ఇదేమన్నా జగన్ ఇలాకా కానీ జగన్ అడ్డా కానీ కావచ్చేమో. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు 7 స్థానాలు గెలిచిన తర్వాత ఇంకా యువగలం రథసారథి కార్యకర్తల గుండె చప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజా నాయకుడు నారా లోకేష్ గారు వేదిక పైకి వస్తా ఉన్నారు. మీ దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జెండాలు ఊపుతూ స్వాగతం పలకాలి. ప్రతి కార్యకర్త దగ్గర జెండాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తీసుకొని ఘనంగా మన యువ నాయకుడికి స్వాగతం పలకాలి. మహానాడు వేదిక పైకి వస్తున్నటువంటి మనందరి అభిమాన నాయకుడు యువతరానికి స్ఫూర్తినిస్తున్నటువంటి మన యువనేత నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. సౌండ్ పెంచాలి సౌండ్ పెంచు. ప్రతి ఒక్కరు కూడా జెండా తీసుకోవాలి. మీ కుర్చీల దగ్గర జెండాలు ఉన్నాయి. దయ ఉంచి అందరూ ప్రతి ఒక్కరి చేతులను జెండా ఉండాలి. మీ దగ్గరికే సార్ వస్తాడు, మీ దగ్గరికే లోకేష్ గారు వస్తారు. కాబట్టి ఎవరు చేసుకోవాలి ఉండండి. మీరు కూర్చున్న చోటుకే లోకేష్ గారు వస్తారు. మీరు కూర్చున్న చోటుకే వస్తారు. మీరు ఎక్కడ ఉండే వాళ్ళు అక్కడే ఉండండి. జనం జనం అరే రే జనం 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 జనంలో తెలుగుదేశ వనంలో సైకిల్ గుర్తే లోకేష్ గారు వస్తారు. సైన్యము ఆంధ్రదేశ రక్షణకై ఆడపడుచునంత రెపరెపలాడాలి తెలుగుదేశం జెండా. వైఎస్ఆర్సీపీ పునాదులు కదలాలి. మన పచ్చ జెండాను చూసి తెలుగుదేశం జెండాను చూసి రెపరెపలాడాలి తెలుగుదేశం జెండా. రాష్ట్రం పచ్చగా ఉండాలంటే తెలుగుదేశం జెండా ఎగరాలి. ఆడులన్నీ చేస్తున్నా దడవడు లోకేష్ అన్న దమ్ము ధైర్యం తెగువాని ఇంకా ఉత్సాహంగా యువగలం పూర్తి సమాజకు స్వాగతం పలకాలందరూ. ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న తెలుగుదేశం జెండాతో అభిమానం తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. యువకులంతా ఒక్కటై కదిలెనో అక్రమాల కట్టుగా న్యాయాన్ని ఎదిరించగా అధికార పార్టీని నిక్కదీసి అడిగెనో. నిలదీస్తావన్నా నీ మాటల తూటాగా సంధిస్తావన్నా నీ దాటిని తట్టుకునే మునగాడెవడన్నా పంజా విసిరే పులిపై గర్జిస్తావన్నా ఏ కష్టం వచ్చినా అండదండగుంటివి నిరుపేద గుండెల్లో ధైర్యం నేనంటివి. నారా లోకేష్ అన్న రగులుతున్న చాలన వ్యవస్థను ప్రక్షాళన చేయగా కదిలిండురా. జనం జనం అరచల్ జనం 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 జనంలో రాజకీయ రణం. అన్న అందరూ కూర్చోవాలి. వేదిక పైన ఉన్న వాళ్ళందరూ సార్ కలిసిన వాళ్ళందరూ కూర్చోవాలి. వెనక సీట్లు ఉన్నాయి, అందరూ కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కూర్చోవాల్సిందిగా అన్న పార్టీ అధ్యక్షుడే క్రమశిక్షణతో ఉండాలా అన్న.
లోకేష్ గారిని కలిసిన వాళ్ళందరూ ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లోకేష్ అన్నను కలిసిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరి సీట్లలో వాళ్ళు ఆసీనులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. సాంగ్ ఆపాలి. బీటెక్ రవీణ్ని ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. దయవుంచి ప్రతి కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీ జెండా చేతిలో పెట్టుకోవాలి. ప్రతి చైర్ దగ్గర కూడా జెండా పెట్టాం. దయవుంచి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మన జెండాతో స్వాగతం పలకాలి. దయవుంచి ఇటు సైడ్ ప్రతి ఒక్క గ్యాలరీలోనూ కూడా ఉన్నాయి. దయవుంచి అందరూ కూడా చేత పట్టుకుని ఉంచుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. బీటెక్ రవీణ కొనసాగించి. అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఎన్నడూ కూడా కడపలో మహానాడు జరగలేదు. ఈ అవకాశం ఇచ్చిన మన ప్రీతం ముఖ్యమంత్రికి కానీ, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే వైఎస్ఆర్ జిల్లాగా ఉన్న ఈ ప్రాంతాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాగా కూడా ఈ మధ్యనే జీవో ఇచ్చినందుకు కూడా వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ మధ్య కొన్ని పేపర్లలో మీడియాల్లో చూడడం జరిగింది. అంటే ఇక్కడ జగన్ ఇలాకాలో జగన్ అడ్డాలో మహానాడు జరుగుతూ ఉందని. 2024కు ముందు ఏమన్నా ఇది జగన్ అడ్డా జగన్ ఇలాకానేమో. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇక్కడ ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లకు 7 సీట్లు గెలుచుకున్న తర్వాత ఇంకా ఎక్కడ జగన్ అడ్డా ఉంది, ఇంకా ఎక్కడ తర్వాత జగన్ ఇలాకా ఇది ఏం తమ్ముళ్ళు, ఏ అడ్డా ఇది? చంద్రబాబు గారి అడ్డా బిడ్డ, అవునా కాదా? తర్వాత ఎవరో ఛానల్స్లో ఇది జగన్ ఇలాకా అడ్డా అని ఇంకా ఇక్కడ నుంచి ప్రస్తావించకూడదని కూడా వాళ్ళందరికీ కూడా కోరుకుంటూ, ఇదే ప్రాంతం నుంచి 2 ముఖ్యమంత్రులు అయినా కూడా రాయలసీమకు కానీ ఏదన్నా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా తెచ్చిన పాపాన పోలేదు. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తమిళనాడుకు డ్రింకింగ్ వాటర్ తీసుకుపోవాలనే నెపంతో తమిళనాడు వాళ్ళ డబ్బులు వెచ్చించి ఇక్కడ తెలుగు గంగను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత గాలేరు నగర్ కానీ హెచ్ఎన్ఎస్ఎస్ కానీ ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన ప్రాజెక్టులు మన నందమూరి తారక రామారావు గారు ఇక్కడ తలపెడితే 2014 నుంచి 19 లోపు ఈ ప్రాజెక్టులో ఎక్కడెక్కడ లొసుగులు ఉన్నాయి, ఎక్కడెక్కడ టన్నెల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత మన ప్రీతం ముఖ్యమంత్రి గారు తీసుకొని ఇప్పటికి మాకు ఆయన చెప్పినట్లు పులివెందులకు కూడా కుప్పం కన్నా ముందు పులివెందులకు నీళ్ళు ఇస్తానని ఆ మాట నిలబెట్టుకున్న ఘనత మన తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ఇదంతా మా పులివెందుల ప్రాంతం అంతా హార్టికల్చర్ హబ్గా కూడా ఈరోజు తయారై పులివెందుల వాళ్ళు ఈరోజు అరటిని ఢిల్లీ, దుబాయ్కి ఎగుమతి చేస్తున్నారంటే మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూక్ష్మ సేద్యం కావచ్చు, తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు. తర్వాత మా పులివెందుల ప్రాంతానికి చెందిన వాళ్ళు 2 ముఖ్యమంత్రులుగా ఉండి కూడా లాస్ట్ సమ్మర్లో పులివెందుల ప్రాంతవాసులు డ్రింకింగ్ వాటర్ కూడా చాలా ఇబ్బంది పడినారంటే వాళ్ళ పరిపాలన ఏ రకంగా సాగిందో ఒక్కసారి మీరు కూడా అర్థం చేసుకోవాలా. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జలజీవనాలను ద్వారా పిలిపించి అమృతాలను కూడా పిలిపించి జలజీవన్ను అమృత్ను కూడా అనుసంధానం చేసి తర్వాత పులివెందులకు మున్సిపాలిటీకి నీళ్ళు ఇచ్చిన ఘనత తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఆ తర్వాత అలాగే ఇప్పుడు ఏదైతే ప్రాజెక్టులు కానీ ఇవన్నీ ఈ రకంగా నిర్మాణాలు జరుపుకుంటూ పోతూ ఉంటే ఆ తర్వాత ముఖ్యంగా కడప జిల్లాలో ఉండేది వచ్చేసి నిరుద్యోగ సమస్య. మన గత ముఖ్యమంత్రి 5 ఏళ్ళు పరిపాలన చేసి కడప జిల్లాకు ఒక్క పరిశ్రమ కూడా తేలేదని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. తర్వాత ఈ మధ్యనే మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్క 10 రోజుల్లో జూన్ 10వ తేదీ జిందాల్ ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడినాం. తర్వాత స్టీల్ ప్లాంట్ కూడా తర్వాత ఇక్కడ పనులంతా కూడా ప్రారంభం జరుగుతాయని కూడా చెప్పడం జరిగింది. అలాగే గతంలో ఉన్న ముఖ్యమంత్రి గారు అప్పుడు ఢిల్లీలో ఏదైనా స్నేహ సంబంధాలు ఉన్నా కూడా ఆయన కేసుల కోసం ఆయన స్వలాభం కోసం చూసుకునేడే తప్ప
ఏ రోజు కూడా ఒక పరిశ్రమలు తేవాలని కానీ ఇంకోటి కానీ ఆలోచన చేసిన పాపాన పోలేదు. అదే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కడప జిల్లా ప్రాంతంగా ఇక్కడే దగ్గరలో ఉన్న కుప్పర్తిలో 3,200 కోట్లతో పారిశ్రామిక క్యాడర్ని ఏర్పాటు చేసి ఈ కడప జిల్లాలో ఉండే నిరుద్యోగ సమస్యను కూడా తీర్చేదానికి మన లోకేష్ బాబు గారు కూడా సంకల్పం చేసుకుని ఆ తర్వాత ఉండడం జరిగింది. ఈ విధంగా మన పార్టీ కానీ మన ప్రభుత్వం కానీ ఈ విధంగా ముందుకు వెళ్తూ ఉంటే మనకు అపోజిషన్ పార్టీని కనుక చూస్తే వాళ్ళు ఎప్పుడు బయట ఉంటారో తెలియదు, ఎప్పుడు లోపలికి పోతారో తెలియదు. వాళ్ళ కుటుంబ నేపథ్యం ఒకసారి చూడండి. గతంలో అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అప్పట్లో మైనింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి రాజగోపాల్ కానీ శ్రీలక్ష్మి మేడం కానీ వాళ్ళంతా కూడా కటకటాలు అయిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే పంతాలో ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ధనంజయ రెడ్డి కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి సీతారామాంజనేయులు కావచ్చు, వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళను అధికారాన్ని ఉపయోగించి ఈరోజు వాళ్ళంతా కూడా జైలు పాలై తర్వాత వీళ్ళు కూడా జైలు పాలయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే సిబిఐ అభియోగాలు మోపిన తర్వాత ఒక పరిటాల మర్డర్ కేసు కావచ్చు, ఒక మద్దెల చెరువు సూర్య కావచ్చు, ఒక గాలి జనార్దన్ రెడ్డి కేసు కావచ్చు, అందరికీ కూడా శిక్షలు పడి తర్వాత వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి వచ్చే మహానాడు కల్లా వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డి కావచ్చు, లిక్కరు మిగతా కేసులో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వచ్చే మహానాడు కల్లా తప్పకుండా వాళ్ళు జైల్లో ఉండి వైసీపీ పార్టీ ఖాళీ అవుతుందని కూడా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ, ముఖ్యంగా సార్ చివరిగా ఆయనే 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడని భావించి మా పులివెందుల్లో అండర్ డ్రైనేజ్ సిస్టమ్లు కానీ అవన్నీ తవ్వేసి రోడ్లన్నీ అధ్వానంగా చేసిన పరిస్థితి. ఈ విషయాలన్నీ కూడా లోకేష్ బాబు గారికి కూడా చెప్పడం జరిగింది. ప్రజలకు అత్యవసరము అతి ప్రాధాన్యతమైన విషయాలు మేము మినీ మహాడ్ జరుపుకొని ఒక 10 తీర్మానాలు స్టేట్ పార్టీకి పంపించడం జరిగింది. అవన్నీ కూడా అమలు పరిచే విధంగా అందరూ కూడా తగు జాగ్రత్తలు మీరు తీసుకొని తప్పకుండా మాకు చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం. బీటెక్ రవీణ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మరో 5-10 నిమిషాల్లో సభా ప్రాంగణానికి విచ్చేస్తున్నారు. సభా కార్యక్రమం అనుకున్న దానికన్నా కానీ ముందుగానే ప్రారంభమవుతోంది. ఎందుకంటే గ్రౌండ్ మొత్తం ఫిల్ అయిపోయింది. గ్రౌండ్ నుంచి 3 కిలోమీటర్ల పాటు ఇటువైపు 3 కిలోమీటర్లు అటువైపు జనవాహిని నిలబడిపోయారు. కాబట్టి వాళ్ళు రావడానికి కూడా ప్లేస్ లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు 4 గంటలకు అనుకున్నది 3 గంటలకే సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. వేదిక మీద మాట్లాడాల్సినటువంటి వక్తలు కూడా దయచేసి సమయాన్ని సంక్షిప్తంగా పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత గౌరవ మంత్రివర్యులు శ్రీ రాంప్రసాద్ రెడ్డి గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. 3 నిమిషాల్లో క్లోజ్ చేయాలన్నా. అందరికీ నమస్కారం. ఈరోజు వెంకటేశ్వర స్వామి తొలి గడప కడపలో జరుగుతున్న ఈ బ్రహ్మాండమైన మహానాడు కార్యక్రమానికి విచ్చేసిన యావత్ ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన అధినాయకులు పెద్దలు పూజ్యులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన యువగలం యువ కిషోరం లోకేష్ బాబు గారికి, మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, వేదిక పైనున్న అతిరథ మహారథులకు, పాత్రికేయ మిత్రులకు, ప్రతి ఒక్కరికి కడప జిల్లా తెలుగుదేశం పార్టీ తరపున అలాగే ప్రజల తరపున నమస్సుమాంజనులు. మన అందరికీ తెలుసు, ఈ కడప జిల్లాలో గత ఎన్నికల్లో 10కి 7 స్థానాలు గెలిపించుకున్న ఘనత కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే దక్కుతుందని సవినయంగా మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. ఒకటే గమనించాలి, గతంలో జరిగిన పరిపాలనకు ఇప్పుడు జరుగుతున్న పరిపాలనకు చాలా వ్యత్యాసం ఉంది. గత సంవత్సరం నుంచి కడప జిల్లా ప్రజలే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా సంతోషంగా సుభిక్షంగా ఉన్నారంటే అది కేవలం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్ల అని మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మనకేం చేశాడని అడుగుతున్నా. చాలా మంది తెలుగుదేశం కార్యకర్తలను హింసించడం, ఈ జిల్లాలో ఉన్న ప్రజలమైన కేసులు పెట్టడం, భూములు లాక్కోవడం, హత్యా రాజకీయాలు చేసిన ఘనత కేవలం వైసీపీ పార్టీకే దక్కుతుందని తెలియజేసుకుంటున్నా. ఇంకొకటి చెప్తున్నాం,
ఈరోజు నమ్మకానికి విశ్వాసానికి ఎవరంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు అని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే గతంలో వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీలు లేని ముందు కూడా వాళ్ళ తండ్రి గారి దగ్గర వారి దగ్గర మేం పనిచేశాం. ఇదే వేదిక పైన ఉన్న వరదరాజు రెడ్డి గారు అయితేనేం, అలాగే దేవిగూడి నారాయణ రెడ్డి కుటుంబం అయితేనేం, మేమైతేనేం వాళ్ళ దగ్గర ఉంటే మాకు చివరికి దక్కింది హింసే తప్పక ఏ రోజు ఎవరిని ప్రోత్సహించిన పాప నా కుటుంబం పోలేదు. ఈరోజు వాళ్ళను వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ముగ్గురం ఎమ్మెల్యేలు అయ్యామంటే ఈ 10లో ఒకసారి మీరంతా గమనించాలా. సోదరి సోదరమన్లారా, రాయలసీమకు మన కడప జిల్లాకు మంచి జరగాలంటే తప్పకుండా ఇంకా 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు ఉంటేనే న్యాయం జరుగుతుందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అలాగే మన ప్రాంతంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో హంద్రీనివా, గాలేరు నగరి ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు శంకుస్థాపన చేస్తే దాన్ని ఒక రూపానికి తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. రేపు రాబోయే కాలంలో కూడా మన రాయలసీమ ప్రాంతానికి ఉమ్మడి కడప జిల్లాకి దుఃఖించి కేవలం చంద్రబాబు నాయుడు గారే లోకేష్ గారే అని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ సవినయంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. రాంప్రసాద్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు. ఇప్పుడు పులివెందల నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందినటువంటి రాంగోపాల్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, కార్యకర్తలందరికీ చిన్న విజ్ఞప్తి. గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా మొదటి బహిరంగ సభ, జాతీయ అధ్యక్షుడిగా నిన్ననే ఎన్నికైన చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం జెండాతో ప్రతి ఒక్కరూ అభివాదంతో స్వాగతం పలకాలి సార్ వచ్చినప్పుడు అని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఉద్యమించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు పుట్టిన గడ్డ. అపర దానకర్ణుడుగా భారతదేశ వ్యాప్తంగా పేరుగాంచి విక్టోరియా మహారాణిచే ప్రశంసలు అందుకున్న బుడ్డా వెంగళరెడ్డి గారు పుట్టిన గడ్డ. అన్నమయ్య నడయాడిన జిల్లా. ఎంతోమంది ప్రముఖులు, కళాకారులు, కవులు, ఉద్యమకారులు పుట్టిన ఈ రాయలసీమ గడ్డ మీద జరుగుతున్న ఈ మహానాడు మహోత్సవానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే వేదిక నలంచిన పెద్దలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, హృదయపూర్వక కృతజ్ఞతలు. సీమగడ్డ మీద తెలుగుదేశం పార్టీని శాశ్వతంగా గెలుపొందే విధంగా ఎంతో ఉత్సాహంగా ఉత్తుంగ తరంగాల ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నా నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నా. 1983 కంటే ముందు సీమ పరిస్థితి, 1983 తర్వాత రాయలసీమ పరిస్థితి ఏమైంది, ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. 1983 కంటే ముందు కక్షలు, కార్పణ్యాలు, త్రాగడానికి నీళ్లు లేక, తినడానికి దిండు లేక వలసలకు పోతున్న పరిస్థితులలో రాయలసీమ ప్రాంతానికి నేనున్నానంటూ ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి రాయలసీమ ప్రాంత సమగ్రాభివృద్ధి కోసం కృషి చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఆ రోజు రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం హంద్రీనీవా కానీ, గాలేరు నగరి కానీ, తెలుగంగ ప్రాజెక్టులను ప్రారంభించి ఈ రాయలసీమ ఈరోజు తినడానికి తిండి, ఈరోజు త్రాగడానికి నీళ్లు, వ్యవసాయానికి నీళ్లు అందుతున్నాయంటే అది ఒక తెలుగుదేశం పార్టీది, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది. అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా